డాక్టర్ గారు, పుష్పవతి అయిన నక్షత్రాన్ని బట్టి ఆడపిల్ల భవిష్యత్ నిర్ణయించబడుతుందంటారు. ఈ విషయం గురించి మీరేమంటారు? అదేమి లేదమ్మా. పుష్పయుధన నక్షత్రం బట్టి ఆ పిల్ల భవిష్యత్తు ఉన్నది ఒట్టిది. పుష్పయుధన రజస్సులు అవడం అంటారు కదా, రజస్సులు అవడం అయితే మెన్నార్కి అటాచ్ చేయడం అంటాం. అంటే ఫస్ట్ టైం మెన్సెన్స్ రావడాన్ని రజస్సులు అవడం అంటాం. రజస్సులు అని మొట్టమొదటిసారి దానికి ఎంత చేస్తారు మామూలు. దిస్ ఇస్ న్యాచురల్ ఫినామినా, ఆడపిల్లకి సహజంగా జరిగేది. అదేదో పెద్ద జబ్బు కాదు, జబ్బు కాదు. ఇక న్యాచురల్ బిడ్డ పుట్టగానే కొవ్వు మీద ఆడడంత న్యాచురల్లో ఒక ఆడపిల్లకి 12 ఏళ్ళు 13 ఏళ్ళు 14 వచ్చేప్పుడు రజస్సు రావడం అంత న్యాచురల్. దానికోసం ఎంత తంతు. ఇంకా పైగా ఆడపిల్ల రజస్సులైన సందర్భంలో నక్షత్రం బట్టి ఆ సమయం సందర్భం బట్టి ఆ అమ్మాయి భవిష్యత్తు ఉంటున్నారు. భవిష్యత్తు ఈ ఆస్తికత్వంలో అర్థం బర్థం లేని ఎన్నో ఉంటాయి. అసలు అర్థం బొరలు. అందుకనే మన ఇంగ్రసాలు ప్రశ్నించు పరిశీలించు అని చెప్పాను అన్నాడు. నేను అన్నాడు ఇందుకని అన్నాడు, మూర్ఖంగా మూఢంగా నమ్మడమే తప్ప ఏది ప్రశ్నించడం లేదు. అరే న్యాచురల్గా అయ్యేది. దాని గురించి మగపిల్ల అన్నాడు, కొద్ది వయసు వస్తే గడ్డాలు మీసాలు వస్తాయి. దానికోసం కాదు ఏడో పెడితే మీనింగ్లెస్. అలాగే ఆడపిల్ల మెన్సెస్ అవ్వడం న్యాచురల్. దాన్ని అది ఏంటి మరి ఎలాంటివి ఉన్నాయి ఎలా ఉంటాయంటే ఇది గురించి ఆడపిల్ల పుష్పతి కాగానే నక్షత్రం చూసుకుని ఆ నక్షత్రం బట్టి భవిష్యత్తులో జరగబోయే మంచి చెడు జ్యోతిష్య శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు అని అంటారు ఆశలు. అది ఏ నక్షత్రంలో ఆ అమ్మాయి రజస్సులయ్యింది, ఆ రోజు ఏ నక్షత్రం, ఆ నక్షత్రం బట్టి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అమ్మాయి భవిష్యత్తులో నక్షత్రం మంచిది కాకపోయినా అశుభమైనా చింతించాల్సిన పని లేకుండా వాటి విరుగుడిగా పూజలు శాంతులు చేయిస్తే గ్రహణం విడిచేట్లుగా దోషం పోతుంటారు. మళ్ళీ ఇక చూడు ఈ జ్యోతిష్ శాస్త్రం ఏమంటారంటే నక్షత్రం మంచిదే, అమ్మాయి చెడ్డది. అమ్మాయి రజస్సు చెడ్డ నక్షత్రమే. కానీ చెడ్డ నక్షత్రం అయినా సరే కొన్ని శాంతులు చేస్తే ఆ నక్షత్రం యొక్క అశుభం పోతుంట. ఎలా ఉంది ఇది ఆస్తికత్వం. బుర్ర లేకుండా పాడు లేకుండా అసలు నక్షత్ర ప్రభావం మీనింగ్లెస్. పైగా నక్షత్రం మీద శాంతి చేస్తే పోతాడు వీడే శాంతికి. అశ్విని నక్షత్రం సమయంలో పుష్పతైనట్లయితే అపార దుఃఖాలు ఉట్సాయట. అశ్విని నక్షత్ర సమయంలో ఆమె రజస్సులైతే ఆడపిల్లకి భవిష్యత్ అంతా దుఃఖమే దుఃఖం, ఏడుపే ఏడుపు, బాధలే బాధలమ్మ. చూడు శ్రీ ఎలా పెడతారో. భరణి నక్షత్రం అయితే సంతానమంతా ఆడపిల్లే. ఆడికి ఎంత పిల్లలు అందరూ ఆడపిల్ల మోపిల్ల సపోర్టరు. జనాల్ని ఎలా ఈ ఆస్తికమతం అంతా ఎలా అంటే జనాల్ని ఈరగా బెదరగొట్టాలి, ఏడిపించాలి, నమ్మేవాళ్ళకి ఎంత ఏడిపించాలి అనేది తప్ప. భరణి నక్షత్రం అయితే సంతానం అంతా ఆడపిల్ల పడతాట భవిష్యత్తులో. కృత్తిక నక్షత్రం అయితే మహాదరిద్రం. కృత్తిక నక్షత్రంలో ఆ టైంలో అమ్మాయి రజస్సులు అయితే మహాదరిద్రం. ఇక అంతా ఏ అమ్మాయి దరిద్రం వదలు. రోహిణి నక్షత్రం అయితే చక్కటి దాంపత్యం. మరి రోహిణి నక్షత్రం దాంపత్యం బాగా గొప్పగా ఉంటాడు. 3 పిల్లలు ఇంకా చిలక గొరికలు ఉంటారు. ఆర్ద్రా నక్షత్రం అయితే పుత్ర సంతానం కలుగుతుందంట. పుష్యమి నక్షత్రం అయితే కుటుంబానికి వేదన అట. ఏడిపే ఈ అమ్మాయి పుట్ట కుటుంబానికి వేదన. అక్కడ అమ్మాయి కాదు ఏడ్చేది, ఫ్యామిలీ తల్లిదండ్రులు కూడా ఏడిపిస్తారు. మఖ నక్షత్రం అయితే భర్తకు దూరం అవుతాడు. పెళ్ళైనా మూగిలిపోతాడు, ఉండడు. ఈమె దూరం అయిపోతుంది మఖ నక్షత్రం అయితే. మూల నక్షత్రం అయితే ఈతి బాధలు చెప్పాల్సిన ఎన్ని రకాల బాధలు ఈతి బాధలు ఉంటాయి. అలా ఒక్కో నక్షత్రానికి ఒక్కొక్క మంచి చెడు ఉన్నాయంటారు ఈ జ్యోతిష్ శాస్త్రం. అసలు తలా తోక ఉందా అని. ఈ వెరీ న్యాచురల్. ఆ నక్షత్ర ప్రభావం అమ్మాయి భవిష్యత్తు మీద ఎంత ఉంటుంది. ఆ చెప్పేవాడు బుద్ధి చెబితే వినేవాడికి వివేకం ఉండద్దా? ఉండదు. మతంలో ఉన్న వాళ్ళందరూ మూర్ఖంగా ఉంటారు. బుర్ర ఉపయోగించరు, బుద్ధి ఉపయోగించరు.
ఎందుకు ఏమిటి ఎలా ప్రశ్నించరు. శాస్త్రం చెప్పారు కనుక అంతే. అవన్నీ జరుగుతాయా శాస్త్రం? దానికన్నా ఏం చేయాలి? వీడు ఇంకా శాంతి చేయించుకోవాలి కనుక శాంతి చేసి ఆ శాంతి కోసం శాస్త్రుల గారికి కాస్త ముట్ట చెప్తారు. బాగుపడేది ఎవరంటే ఈ రకమైన పనికిరాని సిద్ధాంతాలు పెట్టి ఎవరు బాగుపడాలి? ఆ శాస్త్రులు బాగుపడాలి. వాళ్ళు బాగుపడతారు. ఎందుకని అందరికి వెళ్ళి ఆయన చెప్పి ఆయన కానుకలు సమర్పించుకుంటే ఆ కానుకలు ఇచ్చుకుంటే కానుకల ద్వారా వెనిపోతాయి. పుష్పోదయ నక్షత్రం బట్టి కలిగే శుభాలు అశుభాలు పేర్కొన్న అర్థం లేనిది. నక్షత్రాలకి మంచి చెడు ఆపాదించడం అవివేకం. అసలు నక్షత్రాలకు మంచి చెడు ఆపాదించండి మొఖాలు వీళ్ళను. జ్యోతిష్ శాస్త్రం అసలు శాస్త్రమే కాదు. ఒకటి గుర్తించాలి, జ్యోతిష్ శాస్త్రం అసలు శాస్త్రం కదంతా ఒక రకమైన అవాస్తవ శాస్త్రము, అవాస్తవ శాస్త్రం. పుష్పోదయ నక్షత్రం సందర్భంగా జ్యోతిశాస్త్రాన్ని ఆచరించడం మనుషుల మూర్ఖత్వానికి పరాకాశ. దాంతో విరుగుడు కోసం పూజలు శాంతులు చేయడం అనేది అర్థం లేని పని. పుష్పోదయ నక్షత్రం బట్టి శుభాలు అశుభాలు ఏమాత్రం ఉండవు. పుష్పోదయ సమయం బట్టి నక్షత్రం ఉండడం అర్థం లేని చేత ఏ టైంలో అయినా సరే ఏ నక్షత్రం చూడవసరం లేదు. ఏం చేసి ఆ పిల్లల భవిష్యత్తు బాగానే ఉంటుంది. నక్షత్రాలు వద్దు, నక్షత్రాలు ఏ నక్షత్రాలు శాంతులు వద్దు, ఏమొద్దు. అదంతా అర్థం లేనిది, అవన్నీ మీనింగ్లెస్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.